హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే కాకరకాయ కొబ్బరి కారం అండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం 1/2 kg కాకరకాయలని తీసుకోవాలండి. గుప్పెడు ఎండుమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 2 చిప్పలు ఎండు కొబ్బరి, 2 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకోవాలండి. కారం బాగా తినే వాళ్ళైతే కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువే తీసుకోండి. అలానే ఉప్పు కూడా రుచి చూసి వేసుకోండి. ముందుగా మనం ఎండుమిరపకాయని మిక్సీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి కూడా మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వీటిని వేరే బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసేసుకొని పసరు పోయేలాగా గట్టిగా కలిపేసుకొని పిండుకోవాలండి. అలా ఆ పసరు పోయేలాగా పిండేసుకున్న తర్వాత వీటిని మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవి వచ్చిన పసరు అయితే పడేయటమేనండి. ఇప్పుడు మనం ఇందాక చూపించిన 3 ఉల్లిపాయలని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలానే కట్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో కాకరకాయని బాగా వేయించుకోవాలండి. ఈ కాకరకాయ మనం తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి. స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. అలానే ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి అనేవి పుష్కలంగా ఉంటాయి. అలానే ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అంటారండి కాకరకాయని. ఈ కాకరకాయలు బాగా వేగిన తర్వాత మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ కాకరకాయ కారాన్ని వీక్లీ 2 or 3 తినండి, చాలా మంచిది. కానీ ఎక్కువసార్లు తినొద్దు, వేడి చేస్తుంది. అలానే ఈ కాకరకాయ వల్ల డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందాక వేయించిన కాకరకాయని ఒక బౌల్లో వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకొని పెట్టుకున్న కొబ్బరి కారంని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేత్తో ఒక్కసారి ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలండి. 5-6 ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోవాలండి. కరివేపాకు ఒక 4-5 రెమ్మలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి అందులోనే. ఇలా ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ కొబ్బరి కారాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని అవి కూడా బాగా వేయించేసుకోవాలి ఒక 10 నిమిషాల దాకా. ఈ వీడియోలో చూపించే విధంగా మీరు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.